హలో, హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు కదా, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్ట్ని సందర్శించారు. కాకినాడ పోర్ట్ని సందర్శించి స్టెల్లా అని చెప్పేసి ఈ యొక్క షిప్ని సీజ్ అయితే చేయడం జరిగింది. అప్పుడు ఆయన అన్న ఒకే ఒక్క మాట ఏంటంటే సీజ్ ద షిప్ అని చెప్పేసి ఒక మాట అన్నాడు అనమాట. ఈ యొక్క మాట అనేది చాలా ట్రెండింగ్గా మారిపోయింది అనమాట. సీజ్ ద షిప్ అని చెప్పేసి ఈ మాట అన్నాడు కదా, అది చాలా ట్రెండింగ్గా మారిపోయింది. అయితే దీన్ని కొంతమంది తెలుగు ప్రొడ్యూసర్లు ఫిలిం ఛాంబర్ దగ్గర రిజిస్టర్ చేయించారు. ఈ టైటిల్ని రిజిస్టర్ చేయించారు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఈ యొక్క టైటిల్ మీద భవిష్యత్తులో సినిమా రాబోతుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. రాబోబట్టే వాళ్ళు ఈ యొక్క టైటిల్ అయితే రిలీజ్ చేయించారనేది తెలుస్తుంది. అయితే నా అనుకునే దాన్ని బట్టి ప్రొడ్యూసర్లు అని చెప్పారులే, కానీ ప్రొడ్యూసర్ల పేర్లు అయితే తెలపలేదు అనమాట. నేను అనుకునే దాన్ని బట్టి ఆర్జీవి ఏమన్నా సినిమా తీయడం కోసం రిజిస్టర్ చేయించింది అనేది డౌట్ వస్తుంది. ఏదమ్మనే కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న ఈ సీజ్ ద షిప్ అని ఒక మాట అనేది ఒక్కసారిగా అది ఒక సినిమా టైటిల్గా కూడా మారబోతుంది అనేది ఇక్కడ తెలుస్తాము. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే.